హలో అండి. అందరికీ కొన్ని వర్డ్స్ అయినా ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది కదా! సో, నేను అందరికీ అర్థమయ్యేలా అండ్ మాట్లాడగలిగేలా ఒక్కొక్క టాపిక్ చెప్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఈ రోజున మై ఫస్ట్ టాపిక్ ఈజ్ కెన్. కెన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ మోడల్ వెర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. కెన్ అనే పదాన్ని మనం ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము, దాని అర్థం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇట్ ఈజ్ యూజ్డ్ టు షో ఎబిలిటీ, పర్మిషన్స్ టు మేక్ రిక్వెస్ట్, ఆఫర్స్. ఓకేనా? ఫస్ట్ మనం ఎబిలిటీ గురించి మాట్లాడుకుందామండి. ఎబిలిటీ అంటే సామర్థ్యము. సామర్థ్యము అంటే చెయ్యగలను, చూడగలను. ఐ కెన్ స్విమ్ అంటే నేను ఈదగలను. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, తను ఇంగ్లీష్ మాట్లాడగలదు అనే సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ పర్మిషన్ అంటే అనుమతి. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు పర్మిషన్ అడుగుతాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా మనము కెన్ అనే పదాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫర్ సపోజ్ కెన్ ఐ లీవ్, కెన్ ఐ కమ్ టు ది మూవీ, ఈ పర్మిషన్స్ కింద వస్తాయండి. నెక్స్ట్ ఆఫర్స్లో కూడా మనం కెన్ అనే పదాన్ని ఉపయోగించుకోవచ్చు. యూ కెన్ లీవ్ నౌ, యూ కెన్ యూజ్ మై పెన్ అంటే నువ్వు నా పెన్ను యూజ్ చేసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా మనము కెన్ అనే పదాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకొన్ని సందర్భాల కోసం మనం మరొక వీడియో చేద్దామండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.